అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'గుమ్మడికాయల దొంగ'. అయితే ఒక గ్రామంలో గుమ్మడికాయల వ్యాపారి ఒకడు ఉండేవాడు. అతను తాను పండించిన గుమ్మడికాయలను మధ్యవారికి అమ్మక బండి మీద తీసుకుపోయి గిరాకీ బాగా ఉండే దూర గ్రామాలలో అమ్మి సొమ్ము చేసుకునేవాడు. ఒకనాడు అతను ఇలాగే బయలుదేరి తన గుమ్మడికాయల బండితో సహా ఉదయగిరి ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం చేరుకున్నాడు. అప్పటికే చీకటి పడుతూ ఉండడం చేత అతను ఆ రాత్రికి ఎక్కడైనా విశ్రాంతి తీసుకుని తెల్లవారి ప్రయాణం సాగిద్దామనుకున్నాడు. ఇలా అనుకుంటూ అతను బండిని గ్రామంలోకి తోలుకుపోతుండగా ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న ఆసామి అతన్ని నిలిపి ఏ ఊరు, ఏం పేరు, ఏం పని అని మామూలు ప్రశ్నలు వేశాడు. గుమ్మడికాయల వ్యాపారి తన గొడవ అంతా చెప్పుకొని ఆ రాత్రి తనకు బస కావాలన్నాడు. దానికేం భాగ్యం, ఈ రాత్రికి మా ఇంట బస చెయ్యి అన్నాడు శరభయ్య అనే ఆ ఆసామి. ఆయన బండి విప్పించి గుమ్మడికాయలు వసారాలో పెట్టించి ఎడ్లకు గడ్డి నీరు పెట్టించి వ్యాపారికి సుఖంగా భోజనం పెట్టి అతడు పడుకునేటందుకు ఏర్పాటు చేశాడు. వ్యాపారి శరభయ్య ఆదరాన్ని కొనియాడి ప్రయాణంతో బడలి ఉండటాన పడుకుంటూనే గాఢ నిద్రపోయాడు. అతను మర్నాడు లేస్తూనే శరభయ్యకు కృతజ్ఞతాపూర్వకంగా కొన్ని గుమ్మడికాయలు ఇద్దామనుకుని వసారాలోకి వెళ్లి చూసేసరికి గుమ్మడికాయలలో సగమే ఉన్నాయి. తనకు మహోపకారం చేశాడనుకున్న శరభయ్య తనను మోసం చేశాడని స్పష్టమయ్యింది. వ్యాపారి మండిపడుతూ, శరభయ్య, నమ్మబలికి ఇంత మోసం చేస్తావటయ్యా, నువ్వేమో ధర్మాత్ముడివనుకున్నాను, నా గుమ్మడికాయలు కాజేస్తావా అని ఆవేశపడ్డాడు. శరభయ్య ఏమాత్రమూ తీసిపోక, నీకేమన్నా బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా, తిన్న ఇంటికే కన్నం వేసినట్టు నా వల్ల ఉపకారం పొంది నాకు దొంగతనం అంటగడతావా, చీచీ, నీ వంటి వాణ్ణి చేరదీయడం నాదే పొరపాటు అంటూ రుసరుసలాడాడు. మంచిగా నా గుమ్మడికాయలు నాకిచ్చేయి, నా దారిని నేను పోతాను అన్నాడు వ్యాపారి. ముందు బయటికి నడుస్తావా లేదా అంటూ శరభయ్య మీదికి వచ్చాడు. శరభయ్యతో మాట్లాడటం వృధా అనుకుని వ్యాపారి మిగిలిన గుమ్మడికాయలను బండి మీద వేసుకుని న్యాయాధికారి ఇంటికి వెళ్లి అతడి మీద ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి వ్యాపారితో, నీ గుమ్మడికాయలు దొంగిలించిన వాడు శరభయ్యే అయితే వాటిని నీకు ఇప్పించడం పెద్ద సమస్య కాదు అని చెప్పి శరభయ్యను పిలుచుకురమ్మని మనిషిని పంపాడు. శరభయ్య వచ్చి న్యాయాధికారితో తాను నిర్దోషినని, ఈ వ్యాపారికి కిందట రాత్రి ఆతిథ్యం ఇచ్చిన పాపానికి తన మీద దొంగతనం నేరం మోపుతున్నాడని, గుమ్మడికాయలు తన ఇంట బోలెడు ఉన్నాయని అన్నాడు. నువ్వు చెప్పినదంతా నిజమేనని నాకు తోస్తున్నది. అయినా నీ వల్ల నేరం జరగలేదని నిరూపించుకోవలసిన అవసరం ఉన్నది కదా. అందుకని నువ్వు వెళ్ళి మీ దొడ్లో కాసిన గుమ్మడికాయ ఒకటి తీసుకురా అన్నాడు న్యాయాధికారి. శరభయ్య వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేలోపుగా న్యాయాధికారి దానయ్య అనే వీధి నాటకాల వాణ్ణి, వైద్యుణ్ణి పిలిచి ఏం చెయ్యాలో వాళ్లకు రహస్యంగా చెప్పి ఉంచాడు. శరభయ్య గుమ్మడికాయతో తిరిగి వచ్చాడు. న్యాయాధికారి వ్యాపారి బండి నుంచి మరొక కాయ తెప్పించి, దానయ్య, నువ్వు బాగా తెలిసిన వాడివి, ఈ రెండు కాయలు ఒకే జాతివా, వేరు జాతులవా అని అడిగాడు. రుచి చూస్తే గాని చెప్పలేను బాబుగారు అని దానయ్య ఒక చాకు తీసి శరభయ్య తెచ్చిన గుమ్మడికాయ నుంచి ఒక చిన్న ముక్క కోసి నోట్లో వేసుకుని నమిలి మింగి గిలగిలా తన్నుకుంటూ అరవసాగాడు. న్యాయాధికారి వైద్యుడి కేసి తిరిగి, శాస్త్రి గారు, దానయ్యకు ఏం వచ్చిందో చూడండి, సమయానికి దేవుడల్లే దగ్గర ఉన్నారు అన్నాడు. వైద్యుడు శరభయ్య తెచ్చిన గుమ్మడికాయను పరీక్షించి, ఇది విషం గుమ్మడి గాదటండి, విరుగుడు వెయ్యాలి అంటూ దానయ్యను నడిపించుకుంటూ వెళ్ళాడు. న్యాయాధికారి శరభయ్య కేసి తిరిగి, శరభయ్య, ఇదా నువ్వు చేస్తున్న పని, విషం గుమ్మడికాయలు దొడ్లో పండించి జనాన్ని చంపదలిచావా, ఇందుకు నీకేం శిక్ష వెయ్యాలి అన్నాడు. ఇది నా దొడ్లో కాసిన గుమ్మడికాయ కాదు మహాప్రభో అని, విషం గుమ్మడికాయలని తెలిస్తే నేను కాజేయకనే పోదును, వేసే శిక్ష ఏదో ఆ గుమ్మడికాయల వ్యాపారికి వెయ్యండి అంటూ కంగారులో తప్పు ఒప్పేసుకున్నాడు శరభయ్య. నువ్వు దొంగతనం ఒప్పుకున్నావు కదా, దొంగిలించిన వ్యాపారికి కాయలు ఇచ్చేయి, దొంగతనం చేసినందుకు ఈసారి నిన్ను జరిమానాతో విడిచిపెడుతున్నాను అని న్యాయాధికారి గుమ్మడికాయల వ్యాపారికి గుమ్మడికాయలు ఇప్పించి పంపించి వేశాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం.